హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొత్తి వాణి శ్రీనివాస్ గారి బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. 2 నిమిషాల తర్వాత పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది. చంద్రఘోష్ ఫోన్ ఎత్తి, హలో చెప్పండి అన్నాడు. అటువైపు వాళ్ళ మాటలు వింటూ గుటక వేయడం మర్చిపోయినట్టు చూశాడు. అంతా విని ఓకే అని ఫోన్ పెట్టేశాడు. కంగారుగా కనబడుతున్నారు, ఏమైంది ఎస్ఐ గారు అడిగాడు విశ్వనాథ్. కంగారు పడకండి కానిస్టేబుల్, ఈ అమ్మాయిని సెల్లో ఉంచు, మీరంతా బయటకు పదండి. ఏయ్ 102 ఆ బాంబ్ స్క్వాడ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, క్విక్ అని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏంటి సార్, బాంబ్ స్క్వాడ్ ఎందుకు భయంగా అడిగింది జ్వాల. ఎవరో పోలీస్ స్టేషన్లో బాంబు పెట్టారట, ఇప్పుడే ఫోన్ వచ్చింది, అందరం బయటకు వెళ్ళిపోదాం, ఈలోగా బాంబ్ స్క్వాడ్ వస్తుంది, గో అవుట్ హరీ అప్ అంటూ అందరినీ తొందర చేశాడు చంద్రఘోష్. మరి సెల్లో ఉన్న అమ్మాయి? లేఖ అనుమానం అర్థమై, ఆమె అక్కడే ఉంటుంది, ఏం పర్వాలేదు, బాంబు ఏ క్షణంలోనైనా పేలొచ్చు, మీరు ముందు బయటకు నడవండి అని చంద్రఘోష్ అందరినీ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్ ఎదురు అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ బాల్కనీలో అందరినీ కూర్చోబెట్టాడు చంద్రఘోష్. ఇదేంటి సార్, ఆ అమ్మాయిని అక్కడే వదిలి మనం ఇక్కడ దాక్కోవడం ఏంటి, నాకు అర్థం కావడం లేదు లేక ఆందోళనగా అడిగాడు. కాసేపు సైలెంట్గా ఉంటే అన్నీ అవే తెలుస్తాయి, వెయిట్ అండ్ సీ అన్నాడు చంద్రఘోష్. అతనంత కూల్గా ఎలా ఉన్నాడా అనుకుంటూ, ఏంటినా అంది జ్వాల క్రిష్తో. అదే కదా పాపం, ఆడపిల్ల ఒక్కదాన్నే సెల్లో వేసి మనందరం బయటకు వచ్చేసాం, బాంబు పేలితే నుజ్జు నుజ్జు అయిపోదు అన్నాడు లేక్. ఆమె గురించి నీకు చాలా కంగారుగా ఉన్నట్టుంది, పోనీ నువ్వు అదే సెల్లో వెళ్ళి ఆమెకు తోడుగా ఉండరాదా అన్నాడు క్రిష్ నవ్వుతూ. పాపం చాలా ఫీల్ అవుతున్నాడు మన లేక్ గారు అంది జ్వాల కూడా. ఆగండి, అటు చూడండి అన్నాడు చంద్రఘోష్. అందరూ మెడలు పైకెత్తి బాల్కనీ గోడ మీదుగా పోలీస్ స్టేషన్ వైపు చూశారు. ఒక వ్యక్తి స్టేషన్ ముందు తచ్చాడుతున్నాడు. ఎవరతను, బాంబు తీయడానికి వచ్చాడా అడిగాడు విశ్వనాథ్. అంతే అయి ఉంటుంది సార్, బాంబ్ స్క్వాడ్కి ఫోన్ చేసి రమ్మన్నారు కదా, వెంటనే వచ్చేశాడు అన్నాడు గోపీచంద్. అదేం కాదు, నేను ఏ స్క్వాడ్ని రమ్మనలేదు, జస్ట్ అలా ఫోన్ చేశాను అన్నాడు చంద్రఘోష్. ఎందుకలా అందరూ ఒక్కసారి అన్నారు. మిమ్మల్ని బయటకు తెచ్చి ఆమెను ఉంచడానికి కారణం, నన్ను ఫోన్లో బాంబు ఉందని బెదిరించింది ఆమె ప్రియుడు అని అర్థమైంది, ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు, అతనే ఆమె ప్రియుడు, విడిపించుకుని తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు చెప్పి చంద్రఘోష్ వాకీటాకీలో అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న పోలీసులను అలర్ట్ చేశాడు. ఆమె ప్రియుడు అని చెప్పగానే పైకి లేచి మరీ చూశాడు లేక్. అతను పొడుగ్గా తెల్లగా బాగున్నాడు కదా లేక్ అన్నాడు క్రిష్ అతన్ని ఉడికిస్తూ. అదేం కాదు, అతన్నెక్కడో చూసినట్టుంది, చాలా ఫెమిలియర్గా ఉన్నాడని చూస్తున్నా, అంతేగాని మీరనుకున్నట్టు కాదు అన్నాడు ఉడుక్కుంటూ లేక్. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి ఆమె సెల్ దగ్గరకు వెళ్ళి తనను బయటకు తీసుకొచ్చాడు. నువ్వెందుకొచ్చావు అందామె. నిన్ను కాపాడేందుకు, రావద్దని మెయిల్ పెట్టేలోపు వచ్చేశావు, వాళ్ళు నిన్ను తప్పకుండా పట్టుకుంటారు, వెళ్ళిపో ప్లీజ్ అని అరిచింది. నో, నిన్ను తీసుకునే వెళ్తాను, ఎవరో బాంబు పెట్టారని ఫోన్ చేశాను, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు, మనం బయటపడడానికి ఇదే మంచి సమయం అన్నాడతను. యు ఆర్ మిస్టేకన్, మనల్ని వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు ఆమె చెబుతుండగానే. హ్యాండ్స్ అప్, డోంట్ మూవ్, కదిలితే కాల్ చేస్తా ఎస్ఐ తుపాకీ గురిపెట్టి గర్జించాడు. ఇద్దరూ కంగు తిన్నారు. అతను అటు ఇటు చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అన్ని వైపుల నుంచి పోలీసులు వచ్చేసరికి దారులు వెతుక్కుంటూ బెంచ్ మీదకెక్కి ఫ్యాన్ పట్టుకుని ఊగుతూ ఎస్ఐ తలపై నుంచి అవతలికి దూగాడు. ఆగు కిరీటి అని అరిచింది జ్వాల. అతను ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. అలా వెనక్కి తిరిగిన అతన్ని చూసిన అందరి మొహాల్లో చెప్పలేనంత ఆశ్చర్యం, తేరుకోలేనంత షాక్కి గురయ్యారు. ఇంతలో కానిస్టేబుల్స్ అతన్ని చుట్టుముట్టి గట్టిగా పట్టుకుని బెంచ్ మీద కూర్చోబెట్టి తాళ్లతో కట్టేశారు. అతను బోనులో పడిన పులిలా గింజుకున్నాడు. ఉద్భవి రోదిస్తూ అతని ముందు కుప్పకూలిపోయింది. అతన్ని పరీక్షగా చూసిన విశ్వనాథ్ షాక్ తిన్నట్టు ఉలిక్కి పడ్డాడు.
అందరూ అతన్ని చాలా ప్రత్యేకంగా చూడటం గమనించిన ఎస్ఐ చంద్రఘోష్ కూడా అతన్ని పరిశీలనగా చూసి కంగు తిన్నాడు. జ్వాల అతని దగ్గరకు వెళ్ళి చూసింది. అతని కళ్ళలో కసి కాఠిన్యం తొంగి చూశాయి. నువ్వెవరు? నీకు మా తాతయ్యను చంపాల్సిన అవసరం ఏముంది? నీకు నీ గ్రాండ్ పేరెంట్స్ ఉండి ఉంటారుగా, వాళ్ళని కూడా ఇలాగే ట్రీట్ చేస్తావా అని అడిగింది ఏడుస్తూ. అప్పుడే అతను ముందుకొచ్చిన విశ్వనాథ్ను చూసి నిన్ను చంపేస్తా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు కిరీటి. అతని కోపం ఉద్రేకం చూసి అందరూ భయపడ్డారు. కంఠం చించుకుంటూ తల బల్లకేసి బాదుకుంటున్న అతన్ని చూసి భయభ్రాంతులకి గురయ్యారు. తల చిట్లి రక్తం వచ్చినా అతను కొట్టుకోవడం మానలేదు. కట్టేసిన చేతుల వెంబడి రక్తం వస్తుంటే ఉద్భవి అతన్ని ఊరడించే ప్రయత్నం చేస్తోంది. అతను అరుస్తూ ఉద్వేగంతో ఊగిపోతున్నాడు. అంతా గందరగోళంగా ఉంది. ఉద్భవి విశ్వనాథ్ని దూరంగా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టింది. మీరు కాసేపు కనపడకండి, మిమ్మల్ని చూస్తే కిరీటి ఎగ్జైట్ అవుతాడు అంది. ఆమె ఎందుకలా అందో విశ్వనాథ్కి అర్థం కాలేదు. కోపంతో ఊగిపోతున్న అతన్ని చూసిన జ్వాల అతను ఆవేశంతో ఊగిపోతున్నాడు, నరాలు తెగేలా ఉన్నాయి, ఎవరైనా డాక్టర్ని పిలిపించండి అని చెప్పింది. అతను కావాలనే ఇలా చేస్తున్నాడు అని అతన్ని తిట్టడం మొదలుపెట్టాడు ఎస్ఐ. ఈ గందరగోళంలో అతని ముందుకు వెళ్ళి నిలబడ్డాడు గోపీచంద్. అతన్ని చూసిన కిరీటి స్విచ్ ఆఫ్ చేసిన బొమ్మలా ఆగిపోయాడు. అప్పటి వరకు అరచి అలసిపోయిన అతను మౌనంగా గోపీచంద్ మొహంలోకి మంత్రం వేసినట్టు చూస్తూనే స్పృహ తప్పిపోయాడు. డాక్టర్కి ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు ఎస్ఐ చంద్రఘోష్. స్పృహ కోల్పోయిన కిరీటిని పరీక్షించిన డాక్టర్ అతనికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అతని చేతి కట్లను విప్పాడు ఎస్ఐ చంద్రఘోష్. కొద్దిసేపటికి కిరీటి స్పృహలోకి వచ్చాడు. ఉద్భవి కిరీటికి మంచినీళ్లు తాగించింది. అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా అటు ఇటు ఆందోళనతో కదిలాయి. ఎవరి కోసం వెతుకుతున్నావు అడిగింది ఉద్భవి. ఇందాక ఒక అతను కనిపించాడు, అతనెక్కడా అన్నాడు కిరీటి. ఎవరు? ఆ పెద్దాయనా? కాదు, ఇంకొక అతను అన్నాడు కిరీటి. గోపీచంద్ను ముందుకు తీసుకొచ్చి ఇతనా అని అడిగింది. గోపీచంద్ను చూడగానే కిరీటి ఉద్వేగంగా మీరు నాలాగా ఉన్నారు, అసలు మీరెవరు అని అడిగాడు పొడారిపోతున్న గొంతుతో. నా పేరు గోపీచంద్, డాక్టర్ని. నేను నీలా ఉండడం కాదు, నువ్వే నాలా ఉన్నావు. ఇదెలాగో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. పక్కకి తప్పుకోండి, సార్ వస్తున్నారు. కానిస్టేబుల్ అందరినీ ఒక సైడ్కి నిలబెట్టాడు. కిరీటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు ఎస్ఐ చంద్రఘోష్. ఇప్పుడు చెప్పు, నువ్వు వయసు మళ్ళిన ముసలి వాళ్లను ఎందుకు చంపాలనుకున్నావు? నీ కక్ష ఎవరి మీద? చంపి ఏం సాధిస్తావు? ఎస్ఐ మాటలు కిరీటి చెవికెక్కడం లేదు. అతను గోపీచంద్ వంక చూస్తూనే మళ్ళీ స్పృహ తప్పాడు. ఉద్భవి అతని దగ్గరకొచ్చి కిరీటి లే లే కిరీటి అంటూ ఆందోళన పడుతూ అతన్ని గట్టిగా కుదిపింది. అతను కళ్ళు తెరవలేదు. అక్కడే ఉన్న డాక్టర్ పరీక్షించి చాలా వీక్గా ఉన్నాడు, ఇతన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్చాలి, మినరల్స్ పడిపోయాయి, సెలైన్ ఎక్కించాలి అన్నాడు. ఆల్ రైట్, అంబులెన్స్ని పిలవండి అన్నాడు చంద్రఘోష్. కానిస్టేబుల్ అంబులెన్స్కి ఫోన్ చేశాడు. కాసేపట్లో అంబులెన్స్ వచ్చింది. కిరీటితో పాటు ఉద్భవిని కూడా అందులోకి ఎక్కించి చంద్రఘోష్తో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా అంబులెన్స్లో ఎక్కారు. వాళ్ల వెనకాలే జ్వాల వాళ్ళందరూ కారులో హాస్పిటల్కు చేరుకున్నారు. అతనికి అత్యవసర చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. ఉద్భవిని కూర్చోబెట్టి ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ని కాపలా ఉంచాడు చంద్రఘోష్. కిరీటి బీపీ కంట్రోల్లోకి వచ్చాక ఆ రోజు సాయంత్రానికి అతన్ని రూమ్కి షిఫ్ట్ చేసి ఇంకొక రోజు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు డాక్టర్లు. నొరాతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావలసిన భోజన సామాగ్రిని తీసుకొచ్చింది. బ్రెడ్, పాలు తీసుకుని అక్కడే కూర్చున్నాడు విశ్వనాథ్. అతనిలోని అలజడిని గుర్తించింది జ్వాల. తాతయ్య, ఒంట్లో బాగుండలేదా? పోనీ ఇంటికి వెళ్ళిపోండి, మేము తర్వాత వస్తాం అంది. అతను ఇంటికి వెళ్లేందుకు సుముఖత చూపించలేదు. కారణం కిరీటి అచ్చం గోపీచంద్లాగే ఉండడం అతన్ని ఆలోచనల్లోకి నెట్టేసింది. ఉద్భవి కిరీటి దగ్గరకు వచ్చి అతన్ని మెల్లగా తడుతూ, కిరీటి, కళ్ళు తెరిచి నన్ను చూడవా అని పిలిచింది. ఆమె బాధగా కూలబడిపోయింది. ఇప్పటికైనా చెప్తావా? అసలు అతనెవరు? నీకు అతనికి సంబంధమేంటి? ఈ హత్యలకి కారణమేంటి అడిగాడు ఎస్ఐ చంద్రఘోష్. ఆమె మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. మేమిద్దరం అనాథాశ్రమంలో పెరిగాం. అప్పుడు అతనికి 9 ఏళ్ళు, నాకు 8 ఏళ్ళు. మా అమ్మ నాన్న విడిపోయారు. నన్ను అమ్మమ్మ వాళ్ల దగ్గర ఉంచి ఇద్దరు ఫారిన్ వెళ్ళిపోయారు. మా తాతయ్యకు తన కూతురంటే ఇష్టమే, కానీ అల్లుడంటే ఇష్టం లేదు.
మా అమ్మ అతన్ని ప్రేమ వివాహం చేసుకుందని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. ఆ కోపం ఒక పక్క, వాళ్ళు నన్ను వదిలేసి అతనిపై భారం వేశారనే కోపం అన్నీ కలిసి నా భవిష్యత్తును బలి తీసుకున్నాయి. ఒకరోజు నాతో మీ అమ్మా నాన్న దగ్గరకు వెళుతున్నామని చెప్పి అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళాడు. ఇంకా వస్తారని, మా అమ్మా నాన్నలు కనిపిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశాను. ఎన్నాళ్ళైనా ఎవరూ రాలేదు. నేను రోజు ఏడుస్తూ ఉంటే ఓదార్చేందుకు ఒక్కరైనా రాలేదు. అప్పుడే ఆశ్రమానికి వచ్చాడు కిరీటి. అతని జీవితం కూడా నాలాంటిదే, ఎవరూ లేని అనాథ. మా ఇద్దరి బాధ ఒక్కటే కావడంతో త్వరలోనే స్నేహితులమయ్యాం. ఒకరినొకరు ఓదార్చుకున్నాం. అతన్ని చూశాక నాకు కాస్త ధైర్యం వచ్చింది. నేను కొన్నాళ్లకి మనసు కుదుటపరుచుకుని చదువులో పడ్డాను. అతను మాత్రం చీకట్లో ఒంటరిగా కూర్చుని తనలో తనే మాట్లాడుకునేవాడు. ఒక్కోసారి అన్నం కూడా తినేవాడు కాదు. కాలంతో పాటు మేం కూడా పెరిగి పెద్దవాళ్లమయ్యాం. అంచెలంచెలుగా నా చదువు పూర్తయింది. దాతలు చేసే ఆర్థిక సహాయంతో MBA పూర్తి చేశాను. కానీ కిరీటిలో రోజురోజుకి పగ పెరిగి పెద్దదయింది. అతను ఒకరోజు నాతో పీడకలల్ని చంపడం ఎలా అని అడిగాడు. నేను చాలా తేలిగ్గా కల చావాలంటే వేధించే పాత్రలు మరణించాలి అన్నాను. నేను సరదాగానే చెప్పాను. అతను దాన్ని నిజం చేయాలనుకున్నాడు. అతని కలలో వచ్చే వ్యక్తి చిత్రాన్ని బొగ్గు ముక్కతో గోడ మీద బొమ్మ గీసి దాన్ని రకరకాలుగా హింసించేవాడు. బురద రాసి చెప్పుతో కొట్టి సంతోషపడేవాడు. అతని బాధను చల్లార్చేందుకు ఏం చెయ్యాలా అని ఆలోచించేదాన్ని. ఒకరోజు నా నోటికొచ్చిన పాటను పాడాను. అతను ఆ పాట వింటూ తన ఆవేశాన్ని నియంత్రించుకోగలిగాడు. ఇక అతనికి ఎప్పుడు కోపం వచ్చినా ఆ పాట పాడేదాన్ని. కొంతకాలానికి అతనిలోని ఉద్రేకం మరుగున పడింది. కాస్త మనుషుల్లో పడ్డాడు. తను కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాడు. గతాన్ని మెల్లమెల్లగా మరిచిపోతున్న సమయంలో మా శరణాలయం ఇన్ఛార్జి బేబమ్మ అనే ఆమె చాలా కాలంగా పనిచేసింది. అందరినీ తల్లిలా చూసుకునే అలాంటి ఆమె అనూహ్యంగా చనిపోయింది. పోలీసులు వచ్చారు. పోస్ట్మార్టం చేసి గుండెపోటు అని చెప్పారు. కానీ ఆమె మరణానికి కారణం అది కాదని కిరీటి నాతో చెప్పాడు. మా శరణాలయం ఫౌండర్ ఆమెను చంపాడని, తాను చూశానని బలంగా చెప్పాడు. స్కార్ఫ్ వేసుకుని క్యాప్ పెట్టుకుని స్టిక్ పట్టుకుని వచ్చాడని, ఆమె గొంతు నిలిమి చంపడం తాను కిటికీలో నుంచి చూశానని చెప్పాడు. ఈ విషయం బయటకు చెబితే మనకి ఆశ్రయం పోతుందని ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. అప్పటి నుండి అతనిలో మళ్ళీ పాత లక్షణాలు బయటకొచ్చాయి. ఒంటరిగా ఉండడం, తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత అతనికి కంటి చూపు మందగించింది. ఎక్కువ ఆలోచించడం వల్ల బీపీ పెరిగిందని మందులు రాసిచ్చారు. అతను అవి వేసుకోలేదు. రాను రాను అతనిలో కసి పెరిగింది. తనకి, తన తల్లికి చిన్నతనంలో జరిగిన ద్రోహాన్ని గుర్తు చేసేలా బేబమ్మ మరణం ఉందని, ముసలివాళ్లు దుర్మార్గులని, వాళ్లను చంపి తీరతానని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు శరణాలయం నుంచి చెప్పా పెట్టకుండా బయటకొచ్చేశాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. తిండి లేక, నిద్ర లేక ఆరోగ్యం క్షీణించింది. ఒకరోజు నాకో చెట్టు కింద పడిపోయి ఇతను కనిపించాడు. నేను అతన్ని తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించాను. ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని అతనితో పాటు ఉంటున్నాను. అతనికి మానసిక చికిత్స చేయిస్తున్నాను. అతని వైద్య ఖర్చుల కోసం ఒక హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాను. రెడ్ స్కార్ఫ్, బ్లూ క్యాప్, వాకింగ్ స్టిక్ పట్టుకుని తిరిగే వృద్ధులను చూడగానే అతను ట్రిగ్గర్ అవుతాడు. అతని తల్లిని, తల్లి లాంటి బేబమ్మని నిర్దాక్షిణ్యంగా చంపిన వాళ్ళు గుర్తొచ్చి వాళ్లపై అటాక్ చేసి చంపాలని చూస్తాడు. ఆ ఉద్రేకం వచ్చిన సమయంలో అతన్ని ఆపడం నా తరం కాదు. అందుకే నా వంతు ప్రయత్నంగా అతను టార్గెట్ చేసిన వృద్ధులను రక్షించేందుకు ప్రయత్నిస్తాను. మీరు పోలీసులను తీసుకుని పార్కుకు వెళ్ళినప్పుడు అక్కడ రైఫిల్స్ పట్టుకుని చెట్ల మీద ఉన్న షూటర్స్ నేను చూశాను. మీ తాతయ్య రావడం గమనించిన కిరీటి ఆయన మీదకి వస్తుండడం గమనించి ఈ రోజుతో కిరీటి చావు ఖాయమని భయపడ్డాను. మీ ఫోన్ హ్యాక్ చేసి మీరు వెనక్కి వచ్చేలా మెసేజెస్ పెట్టాను. మీకేమీ కాకూడదు అనుకోబట్టే నా వంతు ప్రయత్నాలు నేను చేశాను. అలాగే కిరీటికి ఏమీ కాకూడదు. అతను నా ప్రాణం, నా సర్వస్వం. ఉద్భవి చెప్పడం పూర్తయిన కాసేపటిదాకా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు అక్కడున్న వాళ్ళంతా. ముందుగా తేరుకున్నది విశ్వనాథే. అతని పరిస్థితికి చాలా బాధగా ఉంది. మంచి వయస్సులో ఉన్న కుర్రాడు. గతం కాలనాగులా అతన్ని వెంటాడుతూ చెడు పనులు చెయ్యమని తరిమింది. ఇందులో అతని తప్పేముంది? ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించాల్సిన కుటుంబ సభ్యులే అతని తల్లిని చంపేస్తే
అతనికి దిక్కెవరు పాపం అంటూ లేచి నిద్రపోతున్న కిరీటి నుదుటిపై చెయ్యి వేసి మృదువుగా రాశాడు. అక్కడున్న అందరూ కిరీటి పరిస్థితికి జాలిపడ్డారు. అతనికి మంచి వైద్యం చేయించి మామూలు మనిషిని చేయాలని మాట్లాడుకున్నారు. మనిషికి ప్రేమను మించిన మందు లేదు. అతనికి మనం అండగా ఉందాం తాతయ్య అంది జ్వాల. తప్పకుండా ఉందాం. మనిషికి మనిషి సాయం చెయ్యకపోతే ఎవరు చేస్తారు? ముందు అతను కోలుకున్నాక మాట్లాడి అతనికి వచ్చిన కష్టం నుంచి బయటపడేద్దాం. అపకారికి ఉపకారం అంటే ఇదే తాతయ్య గారు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీ ఆలోచన మంచిదే. మనందరి సహకారంతో అతను నార్మల్ అవుతాడు అన్నాడు క్రిష్. ఇంతమంది మాట్లాడుతున్నా గోపీచంద్ అంకుల్ మాత్రం ఏం మాట్లాడడం లేదు. కామ్గా కూర్చున్నారు. ఏమైంది అంకుల్ అని అడిగాడు లేక్. అతను కిరీటి వంక చూస్తున్నాడు. అతను నాలా ఎందుకున్నాడని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. మనిషిని పోలిన మనుషులుంటారని తెలుసు, కానీ ఒకే ఊళ్ళో నాలా ఉన్న వ్యక్తి ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు గోపీచంద్. అవునంకుల్, మాకు కూడా అదే డౌట్గా ఉంది. ఆ విషయం తెలియాలంటే అతను స్పృహలోకి రావాలి. అసలు విషయం అతను మాత్రమే చెప్పగలడు అన్నాడు క్రిష్ కిరీటి వంక పరీక్షగా చూస్తూ. జ్వాల ఉద్భవి దగ్గరికెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. ఆమె చేతి మీద చెయ్యి వేసి, నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎవరూ లేని అనాథలిద్దరూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ బాధల్ని మోస్తూ ఇంతకాలం ట్రావెల్ చేశారు. అతను చేస్తున్నది నేరమని తెలిసి కూడా నువ్వు అతన్ని విడిచిపెట్టకుండా తోడుగా ఉన్నావు. అతన్ని బాగు చేసుకోవాలని తప్పిస్తున్నావు. ఈ ప్రాసెస్లో నువ్వెంత నలిగిపోయి ఉంటావో. నువ్వు నా వయసు అమ్మాయివే. నాకున్న కుటుంబం సపోర్టు నీకు లేకపోయినా అతని కోసం నిలబడ్డ నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేను అంది జ్వాల ఆమె చేతికి ఉన్న టాటూ వంక చూస్తూ. ఏం చేస్తాం, విధి మమ్మల్ని ఇలా శిక్షించింది. మాకు అమ్మా నాన్న ఒక కుటుంబం ఉంటే మేం కూడా చక్కగా పెరిగేవాళ్ళం. మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడేవాళ్ళం. ఇప్పుడు మా ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. కిరీటికి ఏ శిక్ష పడుతుందో ఏమో. ఎవరో చేసిన తప్పుకి అతను మానసికంగా శిక్ష అనుభవిస్తున్నాడు. అది చాలదన్నట్టు అతను చేసిన నేరాలకు కూడా శిక్ష తప్పదు. మా ఇద్దరి జీవితాలు నాశనమైపోయాయి అంటూ చేతుల్లో ముఖం దాచుకుని భోరున ఏడ్చింది ఉద్భవి. అలా ఆమె ఏడవడం చూసి కంగారు పడింది జ్వాల. ఏడవకు, ఊరుకో. అతను ఒక మానసిక రోగి అని నిర్ధారణ అయితే అతనికి పడే శిక్ష చాలా వరకు తగ్గొచ్చు. కోర్టులు గాని వ్యవస్థ గాని బాధితుల పక్షాన తప్పకుండా నిలబడతాయి. కాకపోతే తగిన సాక్ష్యాలు కూడా ఉండాలి. అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు అతని స్పృహలోకి రావాలి అంది జ్వాల ఆమెను ఓదారుస్తూ. నువ్వు చెప్పేదంతా నిజమని నమ్మడానికి ఆధారమేంటి? కట్టుకథలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారేమో మీరిద్దరూ. అలాంటివి నా దగ్గర కుదరవు అన్నాడు ఎస్ఐ చంద్రఘోష్. లేదు సార్, చావలేక సగం చచ్చి బతుకుతున్న వాళ్ళం. అబద్ధం చెప్పి తప్పించుకునే ఉద్దేశం నాకే కోశానా లేదు. ఇంతమంది మంచి వాళ్ళను చూశాక నాకెందుకు ఇంత మంచి కుటుంబం లేదని ఈర్ష్యగా ఉంది అంది ఉద్భవి కళ్ళు తుడుచుకుంటూ. ఇంతలో ఒక వ్యక్తి గబగబా లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే ఉద్భవి, బాబా మీరిక్కడికొచ్చారేంటి అని అడిగింది. బాబాని చూడగానే ఎస్ఐ కూడా లేచి వచ్చి, సార్ మీరిక్కడికొచ్చారేంటి అన్నాడు. మా బాబా మీకు తెలుసా అంది ఉద్భవి ఎస్ఐ వంక చూస్తూ. మనం చాలాసార్లు కలిశాం కదా సార్, అది కూడా పోలీస్ స్టేషన్లో అన్నాడతను. అవును ఎస్ఐ గారు, అనాథ బాలలపై దౌర్జన్యం చేస్తున్న వాళ్ల మీద మీరు ఉక్కుపాదం మోపారు. బాధితులైన పిల్లల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచారు. అప్పుడు నాకు కబురు పంపారు. నేను వచ్చి వాళ్ళని మా అనాథాశ్రమానికి తీసుకువెళ్ళాను అన్నాడు బాబా. అవును సార్, మీలాంటి వాళ్ళు ఆదుకోకపోతే ఆ పిల్లలు ఏమైపోయేవాళ్ళో. ఇంతకీ మీరిక్కడికి వచ్చిన కారణం అని అడిగాడు ఎస్ఐ చంద్రఘోష్. కిరీటి మా ఆశ్రమంలోనే పెరిగి పెద్దయ్యాడు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడని ఈ హాస్పిటల్లో చూసిన ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకే అతని కోసం వచ్చాను. ఉద్భవి కూడా మా ఆశ్రమంలోనే పెరిగింది అని చెప్పాడు బాబా. మా స్వంత మనుషులు దయ చూపకపోయినా దేవుడు లాంటి బాబా నీడలో పెరిగాం. ఆయన మాకు తండ్రి లాంటివారు. ఉద్భవి మాటలకు బాబా, ఏంటమ్మా ఇదంతా? ఆశ్రమంలో నుంచి చెప్పకుండా ఎందుకు బయటకొచ్చేశారు? అది తప్పు కదా. అసలు ఇద్దరూ ఇక్కడెందుకున్నారు అని అడిగాడు బాబా. ఉద్భవి మెల్లగా అంతా చెప్పింది. కిరీటి వృద్ధులపై చేస్తున్న దాడి గురించి వివరించింది. ఇంతకీ అతనికి వృద్ధులపై అంత దారుణమైన కోపం రావడానికి
కారణమేమై ఉంటుందని అనుకుంటున్నారు? అసలు కిరీటిని ఆశ్రమంలో చేర్పించిన వాళ్ళెవరు? అతనికి సంబంధించిన వాళ్ళంతా అతన్నెందుకు వదిలేశారు? మీకేమైనా తెలిస్తే చెప్పండి అన్నాడు చంద్రఘోష్. బాబాను బల్ల మీద కూర్చోబెట్టి చుట్టూ కూర్చున్నారందరూ. బాబా దీర్ఘంగా నిట్టూర్చి, నాకు గుర్తున్నదంతా చెప్తాను. 25 ఏళ్ల క్రితం ఒకరోజు కమల అనే నర్స్ మా ఆశ్రమానికొచ్చింది. నాతో ప్రత్యేకంగా మాట్లాడాలి అంది. నేనామె కంగారు గుర్తుంచి ఒక గదిలోకి తీసుకువెళ్ళి ఏమైందని అడిగాను. తను ఒక పెద్దింటి కోడలికి నర్సుగా పనిచేస్తుందట. ఆ కోడలికి మతిస్థిమితం లేకుండా ఉందట. ఆమె కొడుకు 9 ఏళ్లవాడు. ఆ బాబు ఒకరోజు ఆయా కమలమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మని మా తాతయ్య రోజు కొడుతున్నాడు అని చెప్పాడట. ఆ బాబు మాటల్ని ఆమె నమ్మలేదుట. ఆ వ్యక్తి తన కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కమలతో రోజు ఎన్నో జాగ్రత్తలు చెప్పేవాడట. అలాంటిది తన కోడల్ని ఎందుకు బాధ పెడతాడని అనుకుంది. నర్సు కమల పగలంతా ఉండి ఆమెకు సేవ చేస్తూ ఉండేది. రాత్రిపూట మాత్రం ఇంటికి వెళ్ళిపోయేది. మళ్ళీ తెల్లవారి వచ్చి ఆవిడ బట్టల్ని మార్చి డైపర్లు తీసి ఒంటిని శుభ్రం చేసి పడుకోబెట్టేదట. భోజనం వగైరా అన్నీ నర్సు కమలమ్మ చూసుకునేది. రాత్రిపూట వెళ్ళేటప్పుడు నిద్రమాత్రలు వేసి వెళ్ళేది. అలా కొంతకాలం గడిచాక ఆ బాబు చెప్పింది నిజమేనేమో అనిపించిందట. మంచం మీదున్న ఆమె ఒంటిపై దెబ్బలను చూసిందట. చిన్నపిల్లలు అబద్ధం చెప్పరని అనుకుందట. ఒకరోజు రాత్రి ఆమెకు నిద్రమాత్ర వేసి ఇంటికి వెళ్ళిపోతున్నానని ఆ పెద్దాయనతో చెప్పి వెనక గేటు నుంచి వచ్చి గది కిటికీలో నుంచి చూసిందట. ఆ వృద్ధుడు ఆమె కోడల్ని చెంపలు వాయించడం, జుట్టు పీకడం, పీక నొక్కడం, అలాంటి పనులు చేయడం ఆమె కళ్ళారా చూసి భయపడిపోయిందట. బాబు తన తల్లిని తాతయ్య పెట్టే టార్చర్ కళ్ళారా చూసి ఎంత వేదన అనుభవించాడో అనుకుని వెంటనే వెళ్ళి ఆ పెద్దాయన తలపై కర్రతో కొట్టిందట. అతను స్పృహ తప్పి పడిపోగానే వెంటనే ఆ తల్లి కొడుకుల్ని తీసుకుని ఎలాగోలా వాళ్ళింటికి తీసుకుని వెళ్ళిపోయిందట. అలా వాళ్ళని తీసుకొచ్చిన 2వ రోజున బాబు తల్లికి తీవ్రమైన జ్వరం వచ్చి కన్ను మూసిందట. ఆ ఇంటి వాళ్ళు ఆయా కమలమ్మ కోసం వెతుకుతున్నారని తెలిసిందట. అయ్యా, బాబుని మా ఇంట్లో ఉంచడం సురక్షితం కాదని మీ దగ్గర దింపి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పింది ఆయా. నేను ఆ బాబును తీసుకురమ్మని చెప్పాను. మర్నాడు ఆమె బాబును తీసుకొచ్చి దింపి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె ఏమైందో తెలీదు. ఎప్పుడూ ఆశ్రమానికి రాలేదు. ఈ బాబుని అడిగితే తన పేరేంటో తెలియదు అన్నాడు. అదేమంటే వాళ్ళ తాత అతన్ని దొంగ వెధవా శనిమొహమా అని పిలిచేవాడు తప్ప పేరు పెట్టి ఎప్పుడూ పిలవలేదు అని చెప్పాడు. మతిస్థిమితం లేని తల్లి పేరు పెట్టి పిలవలేదు కదా. పాపం అనుకున్నాను నేను. ముద్దులొలికే ఆ అమాయకమైన పసిబిడ్డపై, మతిస్థిమితం లేని ఆ తల్లిపై కనికరం లేని ఆ మృగాన్ని భగవంతుడు శిక్షించాలని కోరుకున్నాను. బాబుకి కిరీటి అని పేరు పెట్టాను. మా ఆశ్రమంలో పెరిగి పెద్దయి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడ్డాక బయటకు పంపించేసి కొత్త వాళ్లకు స్థానం కల్పిస్తాం. కానీ కిరీటి, ఉద్భవి వీళ్ళిద్దరినీ నా సొంత బిడ్డల్లా అనుకున్నాను. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పాను. వాళ్ళకి ఎప్పటికీ అక్కడ స్థానం ఉంటుందని, నా తదనంతరం ఆశ్రమ నిర్వహణ చూసుకోవాల్సింది మీరిద్దరేనని చెప్పినా వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోయినందుకు బాధపడ్డాను. ఎవరో ఫోన్ చేసి చెప్పడంతో ఇక్కడికొచ్చాను అంటూ చెప్పాడు బాబా. వింటున్న వాళ్ళకి బాబా చెబుతున్నదంతా కళా నిజమా అనిపించింది. నమ్మలేనట్టుగా చూస్తూ ఉండిపోయారు. పసిపిల్లవాడని కూడా చూడకుండా అంత కర్కోటకంగా ప్రవర్తించిన ఆ దుర్మార్గుడెవరో, వాడు గనక కనిపిస్తే లాకప్లో వేసి లాఠీ విరిగేలాగా కొడతాను అన్నాడు చంద్రఘోష్ కోపంగా. వింటున్న మీకే అంత కోపం వస్తే అంత బాధను అనుభవించిన ఆ అబ్బాయికి ఎంత పగ రగిలిపోతుందో పాపం అంది సౌదామిని జాలిపడుతూ. నిజమే, బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు మెదడులో నిక్షిప్తమైపోతాయి. అవి పగ, ప్రతీకారాలుగా మారతాయి. అలాంటి వాళ్ల పట్ల ప్రేమ, సానుభూతి చూపిస్తూ వాళ్ల జీవితాన్ని ఒక గాడిన పెట్టాల్సిన అవసరం సమాజం పైన ఉంది అన్నాడు క్రిష్. వీళ్ళిలా మాట్లాడుకుంటుండగా కిరీటి కదిలాడు. అతనికి మెలకువ రావడంతో అందరూ అతని బెడ్ దగ్గరికి వెళ్లారు. కిరీటి మెల్లగా కళ్ళు విప్పి గోపీచంద్ వంక ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పుడెలా ఉంది బాబూ అన్నాడు బాబా అతని చేతిని పట్టుకుని. బాబా, మీరెప్పుడొచ్చారు? నా కోసం ఆలోచించేది మీరొక్కరే బాబా. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు, నాకెవరూ లేరు అని పెద్దగా ఏడ్చాడు కిరీటి. అలా ఏం లేదు బాబూ, నీకోసం ఎంతమంది ఉన్నారో చూడు. నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావా అని నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఈ పెద్ద ఆయనైతే నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా పాపం అన్నాడు విశ్వనాథ్ని చూపిస్తూ. విశ్వనాథ్ని చూడగానే
నువ్వు మా తాతయ్య రఘుపతి కదూ? మా అమ్మను కొట్టింది నువ్వే కదూ? నిన్ను చంపేస్తా! మా అమ్మ మెడ పిసికి చంపింది నువ్వే కదూ? నిన్ను చంపేస్తా అంటూ ఉద్రేకంగా పైకి లేచాడు కిరీటి. అందరూ కిరీటిని పట్టుకుని పడుకోబెట్టారు. ఇతని పేరు విశ్వనాథ్, మీ తాతయ్య కాదు అన్నాడు చంద్రఘోష్. మా రఘుపతి తాతయ్య ఇలానే ఉంటాడు అన్నాడు కిరీటి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. మీ తాతయ్య మీ అమ్మని కొట్టేవాడా? అవును అన్నాడు కిరీటి పళ్ళు కొరుకుతూ. ఆయనిప్పుడు ఎక్కడున్నాడు? మా బంగ్లాలో, చాలా పెద్దింట్లో, మూల గదిలో. మా అమ్మ నేను ఉన్నప్పుడు రాత్రిపూట నా దగ్గరకు వచ్చేవాడు. నన్ను బయటకు పంపి తలుపులు వేసి మా అమ్మని ఏదో అంటూ కొట్టేవాడు చెప్పాడు కిరీటి. విశ్వనాథ్ గారు జ్వాల వాళ్ళ తాతయ్య. ఈ రఘుపతి ఎవరు అన్నాడు క్రిష్. నేను చెప్తాను అన్నాడు విశ్వనాథ్. అందరూ అతని వైపు తిరిగారు. రఘుపతి గోపీచంద్ వాళ్ళ నాన్న, కోటీశ్వరుడు. బాగా డబ్బుందనే అహంకారం అతనికుండేది చెప్పడం మొదలుపెట్టాడు విశ్వనాథ్. కిరీటి తాతయ్య నీకు తెలుసా తాతయ్య అని అడిగింది జ్వాల. తెలుసమ్మా, అతను నీకు చేసిన ద్రోహం కూడా ఇప్పుడే తెలిసిందమ్మా అన్నాడు విశ్వనాథ్ జ్వాల వైపు జాలిగా చూస్తూ. అందరూ అతని వైపు చూశారు. ఆ రఘుపతి ఎవరు? నాకేం ద్రోహం చేశారు? నాకు అర్థం కావట్లేదు, వివరంగా చెప్పు తాతయ్య అని ఆందోళనగా అంది జ్వాల. గోపీచంద్ విశ్వనాథ్ వంక చూస్తూ, సార్, మా నాన్న పేరు కూడా రఘుపతి. ఆయన మీకు తెలుసా అన్నాడు. మీ నాన్నగారి పేరు రఘుపతి అని నాకు తెలుసు. అయితే ఈ కిరీటి చెప్తున్న వ్యక్తి మీ నాన్నగారేనా? విస్మయంతో అడిగాడు విశ్వనాథ్. కిరీటి చెబుతున్న రఘుపతి మా నాన్న రఘుపతి ఒక్కరా కాదా అనేది తెలియాలి. అది ఈ కిరీటి చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అన్నాడు గోపీచంద్. గోపీచంద్ కిరీటి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. ఉద్రేకపడుతున్న అతన్ని అనునయిస్తూ భుజాల చుట్టూ చెయ్యి వేసి భరోసా ఇస్తున్నట్టుగా గట్టిగా పట్టుకున్నాడు. కొద్దిసేపటిలో అతని ఉద్రేకం తగ్గింది. కాస్త కుదుటపడ్డాడు. అందర్నీ చూస్తూ శాంతంగా మారాడు కిరీటి. నీ గురించి ఆ అమ్మాయి ఉద్భవి చెప్పింది. నీకు జరిగిన అన్యాయం చిన్నది కాదు. నీకు మేమంతా తోడుగా ఉంటాం. నువ్వు ఎగ్జైట్ కాకుండా అసలేం జరిగిందో చెప్పు అన్నాడు గోపీచంద్ కిరీటి వీపు మీద చేత్తో ట్యాప్ చేస్తూ. కిరీటి నీళ్లు నిండిన కళ్ళు అందర్నీ చూస్తున్నా మనసు గతంలోకి వెళ్ళింది. మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. నాకు ఊహ తెలిసేసరికి మా అమ్మ బెడ్ మీద ఉంది. ఆమెకు మతిస్థిమితం లేదని నాకప్పుడు తెలీదు. అమ్మకి నాతో మాట్లాడడం ఇష్టం లేదు అనుకునేవాడిని. మా అమ్మకి బట్టలు మార్చి భోజనం పెట్టేందుకు ఒక ఆయా వస్తుండేది. ఆమె నాకు కూడా భోజనం తినిపించేది. నేను ఏడుస్తూ మా అమ్మ పక్కన పడుకునేవాణ్ణి. అయినా అమ్మ పట్టించుకోవట్లేదని నాకు ఏడుపొచ్చేది. అప్పుడప్పుడు మా తాతయ్య మా గదిలోకి వచ్చేవాడు. మా అమ్మ పక్కన కుర్చీ వేసుకుని ఏదో మాట్లాడేవాడు. మధ్యలో మా అమ్మని తిట్టేవాడు. ఒక్కోసారి వాకింగ్ స్టిక్తో కొట్టేవాడు. మా అమ్మని కొట్టొద్దని అడ్డుపడితే నన్ను కొట్టేవాడు. మా తాతయ్య ఒక్కోసారి ఏడ్చేవాడు. నా కొడుకు నీ వల్లే నాకు దక్కకుండా పోయాడు, నిన్ను చంపేస్తాను అని మా అమ్మని తిట్టేవాడు. ఒకరోజు మా తాతయ్య మా అమ్మ మెడ పట్టుకుని నొక్కేస్తుంటే నేను కిటికీలో నుంచి చూశాను. భయంతో గట్టిగా అరుద్దామనుకున్నాను. ఆయా నా వెనక నుంచి వచ్చి నా నోరు మూసింది. అరవద్దని చెప్పి నన్ను లోపలికి తీసుకువెళ్ళింది. మా తాతయ్య తలపై కర్రతో కొట్టి మా ఇద్దరిని వాళ్ళింటికి తీసుకుని వెళ్ళిపోయింది. మేం వాళ్ళింట్లో ఉండగా మా అమ్మకి జ్వరం వచ్చింది. ఆయా మందులు తెచ్చి వేసింది. అమ్మకి గొంతు బాగా వాచి మాట పడిపోయింది. తర్వాత ఇక పిలిచినా పలకలేదు. ఆయా ఏడుస్తుంటే ఎందుకో అనుకున్నాను. తర్వాత తెలిసింది మా అమ్మ చనిపోయిందని. ఆయా నన్ను అనాథ శరణాలయంలో చేర్చింది. కిరీటి చెప్పిన విషయాలు విని అందరూ బాధగా చూశారు. మీ తాతయ్య పేరు రఘుపతి అన్నావుగా, మా నాన్న పేరు కూడా రఘుపతి. నీకు నాకు సంబంధం ఉందా? మీ అమ్మ పేరు అడిగాడు గోపీచంద్ కిరీటి మొహంలో పోలికల్ని పరిశీలనగా చూస్తూ. మా అమ్మ పేరు సుచిత్ర అని కిరీటి చెప్పగానే గోపీచంద్కు భూమి బద్దలైనట్టుగా అనిపించింది. అతను వణుకుతున్న గొంతుతో, నువ్వు నా సుచిత్ర కన్న కొడుకువా అని కన్నీరు కారుస్తూ కిరీటి చేతిని పట్టుకుని, నా భార్య పేరు కూడా సుచిత్ర అన్నాడు. కళ్లలో నిండిన నీళ్లతో చూపు మసకగా అయింది. పట్టుకున్న కిరీటి చేతికి ఉన్న బ్రేస్లెట్ అతని చేతికి తగిలింది. అది గోపీచంద్ బ్రేస్లెట్లా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి బ్రేస్లెట్ మీకు ఉందిగా అంకుల్? జ్వాల దగ్గర ఇలాంటిదే ఉంది. మీ ముగ్గురిది ఒకేలాంటిది ఉండడం
ఎలా సాధ్యం అడిగాడు క్రిష్ ఆశ్చర్యంగా. అప్పుడు కిరీటి కూడా గోపీచంద్ చేతుకున్న బ్రేస్లెట్ చూశాడు. రెండూ ఒకేలా ఎలా ఉన్నాయి అని విస్తుపోయాడు. దీనిమీద కూడా ఎస్ అనే అక్షరం ఉంది. అమెరికాలో సుచిత్ర నేను ఒక షాప్కి వెళ్ళాం. అక్కడ సిల్వర్ ప్లేటెడ్ బ్రాస్లెట్లు 3 కొంది సుచిత్ర. 3 ఎందుకు అని అడిగాను. మీకొకటి, మనకి పుట్టబోయే పాపకి బాబుకి కొంటున్నాను అని చెప్పింది. ఒకదాని మీద బీడ్స్తో ఎస్ అనే అక్షరం అతికించింది. దాని పక్కనే జీ అనే అక్షరం అతికించి ఆడపిల్ల పుడితే గ్రీష్మ అని పేరు పెట్టాలని, అబ్బాయి పుడితే గిరిధర్ అని చెప్పి ఎంతో మురిపెంగా ఒక బ్రాస్లెట్ నా చేతికి కట్టింది. మిగిలిన ఆ 2, ఒకటి జ్వాల దగ్గరుంది, రెండోది కిరీటి చేతుకుంది. నా సుచిత్రకి కవల పిల్లలు పుట్టారా? ఇది నీ దగ్గర ఉందంటే నువ్వు నా కొడుకువే అన్నాడు కిరీటిని ఆలింగనం చేసుకుంటూ. అసలేంటిదంతా? నాకంతా అయోమయంగా ఉంది అంటూ గోపీచంద్ వంక చూశాడు కిరీటి. బాబు గోపీచంద్, అతని తల్లి పేరు నీ భార్య పేరు ఒక్కటే అవడంతో పాటు అతనిలో నీ పోలికలు కూడా ఉన్నాయి. అంటే నీ భార్య సుచిత్రకు కవల పిల్లలు పుట్టారన్నమాట. కానీ ఎలా విడిపోయారో అర్థం కావడం లేదు అన్నాడు విశ్వనాథ్. నాకు అదే కన్ఫ్యూజన్గా ఉంది. బాబు కిరీటి, మీ నాన్న గురించి మీ తాతయ్య నీతో ఏదన్నా చెప్పాడా అడిగాడు గోపీచంద్. నాతో ఏం చెప్పలేదు. కానీ మా అమ్మను తిడుతున్నప్పుడు నా కొడుకు పెద్ద డాక్టర్ అవుతాడని ఎంతో సంతోషించాను. నువ్వు వాడి జీవితంలోకి వచ్చి అంతా నాశనం చేశావు. అమెరికా వెళుతున్న విమానం సముద్రంలో పడిపోయి నా కొడుకుని పొట్టన పెట్టుకుంది. అన్నిటికీ నువ్వే కారణం. చచ్చిపోయి వాణ్ణి బతికించి నాకివ్వు అంటూ ఉండేవాడు. మా తాతయ్యని నేను వెనకనున్న కిటికీలో నుంచి చూస్తున్నప్పుడు ఆయన పెట్టుకున్న బ్లూ క్యాప్, రెడ్ స్కార్ఫ్, మా అమ్మని కొట్టేందుకు ఉపయోగించిన హ్యాండ్ స్టిక్ అవన్నీ నా కలలోకొచ్చి నన్ను భయపెట్టేవి. అందుకే ఎంతగానో నన్ను వేధిస్తున్న కలల్ని చంపేసి ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. నేను చంపకుండానే మా తాతయ్య చచ్చిపోయాడని తెలిసింది. నాలో రగిలే కసి అలాగే ఉండిపోయింది. మా తాతయ్యలా కనిపించే వాళ్ళని చంపమని నా మనసు పదే పదే నాతో చెప్పేది. అందుకే హ్యాండ్ స్టిక్, బ్లూ క్యాప్, రెడ్ స్కార్ఫ్తో కనిపించిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నాను. అప్పుడే నాలో నాటుకుపోయిన కసి తీరుతుందని ఆశపడ్డాను. కిరీటి చెప్పిన మాటలు విన్న గోపీచంద్ విశ్వనాథ్ వంక చూస్తూ, సార్, నేను అమెరికా వెళుతున్నప్పుడు నా సుచిత్రను ఒక ఇంట్లో ఉంచి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండమని మీకు చెప్పి వెళ్ళాను. ఆ తర్వాత ఏమైంది అని ఆవేదనగా అడిగాడు. విశ్వనాథ్ గోపీచంద్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. గోపి, నువ్వు సుచిత్రను చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయిన కొద్ది రోజులకే నా కొడుకు సుధీర్, నా కోడలు సౌదామిని వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయింది. అక్కడికక్కడే నా కొడుకు సుధీర్ చనిపోయాడు. నా కోడలు సౌదామిని కొద్దిగా గాయాలతో హాస్పిటల్ పాలైంది. ఆమె ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆమె అప్పటికి 3 నెలల గర్భవతి. ఆ యాక్సిడెంట్ వల్ల ఆమెకు గర్భం పోయింది. సౌదామిని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నేను ఆ బాధలో ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఒకరోజు నేను సుచిత్ర ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆమె నిండు గర్భవతి. మా మామగారు వచ్చి నన్ను తీసుకెళతాను అన్నారని సుచిత్ర నాతో చెప్పింది. ఆ మాట విని ఆమెకు ఒక పెద్ద దిక్కు దొరికిందని నేను సంతోషించాను. నేనున్నప్పుడే మీ నాన్న రఘుపతి అక్కడికొచ్చాడు. ఆయన్ని చూడ్డం అదే మొదటిసారి, అదే చివరిసారి. నేను నా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తున్నాను, అక్కడ పురుడు పోసేందుకు మా అక్క ఉంది అని చెప్పారు రఘుపతి. అతను తన కోడల్ని అంత ఆదరంగా ఇంటికి తీసుకువెళ్లడం శుభసూచకం అనుకున్నాను నేను. సరే, మీ కోడల్ని మీరు తీసుకెళ్ళండి, డెలివరీ అయ్యాక కబురు చేయండి, వచ్చి చూస్తాను అని చెప్పాను. సరే అన్నాడు. కొన్నాళ్లకు నాకు ఫోన్ చేశాడు. ఒక ఆడపిల్లను కని సుచిత్ర చనిపోయిందని చెప్పి ఏడ్చాడు. ఆ మాట విని నేనెంతో బాధపడ్డాను. అప్పటికే నా కోడలు సౌదామిని గర్భాన్ని పోగొట్టుకుని దిగులుతో కుమిలిపోతోంది. పిల్లలు లేని తనకి ఆ ఒంటరితనం ఇంకా బాధ కలిగిస్తుందని, అందులో నుంచి బయటకు తీసుకురావడానికి ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని అప్పటికే నేను నిర్ధారించుకున్నాను. సౌదామిని కూడా అనాథాశ్రమం నుంచి ఎవరైనా పిల్లని తీసుకురమ్మని, చంటి బిడ్డను పెంచుతూ ఉంటే తన బాధను కొంతైనా మర్చిపోతానని నాతో చెప్పింది. అదే సమయంలో రఘుపతి ఫోన్ చేయడం, నేను తల్లి లేని పిల్లని పెంచలేనని చెప్పడం, అప్పటికే నా కోడలు పిల్లలు లేరని బాధపడడం వల్ల ఆ పిల్లని తీసుకుని మేం పెంచుకుంటాం, మాకివ్వమని అడిగాము. రఘుపతి పొత్తిళ్లలో ఉన్న నెత్తుటి గుడ్డును పనివాళ్లకిచ్చి మా ఇంటికి పంపించాడు. భగవత్ ప్రసాదంగా భావించి ఆ పిల్లని పెంచుకున్నాం. ఆమెకు జ్వాల అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకున్నాం అంటూ వివరంగా చెప్పుకొచ్చిన విశ్వనాథ్ వంక సంభ్రమంగా చూశాడు గోపీచంద్. నేను ఇండియా తిరిగి వచ్చాక
నాకసలు ఏదీ గుర్తు లేకుండా పోయింది. డాక్టర్లు ఇచ్చిన కౌన్సిలింగ్, మందుల ట్రీట్మెంట్ పూర్తయ్యాక నేను కాస్త కుదుట పడ్డాను. మా ఇంటికి వెళితే అక్కడ మా నాన్న లేడు. మా మేనేజర్ నేను వస్తానని ఎదురు చూస్తూ అక్కడే ఉంటున్నాడు. మా నాన్న గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. ఆస్తి విషయాలు నన్ను చూసుకోమన్నాడు. కొన్నాళ్లు మీరే చూడండి అని అతనికే మళ్ళీ అప్పగించి సుచిత్ర కోసం బయలుదేరాను. అప్పుడు మీ ఇంటికొచ్చాను. నా సుచిత్ర చనిపోయిందని మీరు చెప్పేసరికి బాధతో, జీవితం మీద విరక్తితో బతుకు చాలిద్దామనుకున్నాను. కానీ నా సుచిత్ర ప్రేమకు ప్రతిరూపమైన జ్వాలను మీరు పెంచుకుంటున్నారని తెలిసి నా ప్రాణం లేచొచ్చినట్టయింది. నాకో కూతురు ఉందని మీ ద్వారానే తెలిసింది. ఇప్పుడు కొడుకు కూడా ఉన్నాడని కూడా మీ ద్వారానే తెలిసింది. అంటే సుచిత్రకు పుట్టింది ఒక్కరు కాదు, ట్విన్స్ అన్నమాట అన్నాడు జ్వాలను, కిరీటిని చెరోవైపు పట్టుకుని. అలవి కాని ఆనందంతో అతని గొంతు జీరపోయింది. రఘుపతి ఇంత దారుణానికి ఒడిగట్టాడా? సుచిత్రకు ఒక్క ఆడపిల్లే పుట్టిందనుకున్నాము. మగపిల్లాన్ని వారసుడిగా తనతోనే ఉంచుకుని ఆడపిల్లను ఇచ్చేశాడన్నమాట అన్నాడు విశ్వనాథ్. పోనీలెండి, ఆ పాప అదృష్టవంతురాలు. రాక్షసుడైన తాతయ్య చేతుల్లో తన తల్లిలా బలి కాకుండా దేవాలయం లాంటి మీ ఇంటికి చేరింది. అనురాగమూర్తులైన మీ మామ కోడళ్ల పెంపకంలో హాయిగా పెరిగింది. విధి విలాసం తెలుసుకోవడం ఎవరి తరం కాదు. ప్రకృతికి అన్నీ తెలుసు. అనుసరించి నడవడమే మన కర్తవ్యం అంటూ బాబా చేతులెత్తి పైనున్న దేవుడికి నమస్కరించాడు. సౌదామిని గోపీచంద్ వంక చూసింది. జ్వాల, కిరీటి మధ్యలో అతను కూర్చుని ఉన్నాడు. అతన్నలా చూడగానే ఆమెకు ఒకంత ఆనందం కలిగింది. నిన్నటిదాకా ఒంటరివాడు, నిరాశలో కూరుకుపోయి విరక్తిగా బతుకీడిస్తున్న అతనికి అనూహ్యంగా 2 పిల్లలున్నారని తెలిసాక అతని మొహంలోకి ఉత్సాహం రావడాన్ని గమనించిందామె. మోడివారిన చెట్టు కూడా సరైన తరుణం రాగానే చిగురిస్తుంది. తను నిరాశలో కూరుకుపోయినప్పుడు ఏదో అదృశ్య శక్తి జ్వాలను తనకిచ్చి ఊరడించింది. సమస్తం కోల్పోయాననుకున్న అతని జీవితంలో కూడా పిల్లలున్నారని తెలియగానే వసంతం వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు వాళ్ళనలా చూస్తే చనిపోయిన సుచిత్ర ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది అనుకుంది సౌదామిని. గోపిచంద్ కొడుకు కాబట్టే కిరీటిలో అతని పోలికలు అచ్చుగుద్దినట్టుగా ఉన్నాయి అన్నాడు క్రిష్. అవును క్రిష్, ఆ రోజు పార్కులో తాతయ్య గారి కోట్కి పెన్ కెమెరా పెట్టినప్పుడు అందులో రికార్డ్ అయింది గోపిచంద్ గారే అనుకున్నాం. కానీ ఆయన పోలికల్లో ఉన్న ఈ కిరీటన్నమాట అన్నాడు లేక్, వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ. బంగారంలా పెరగాల్సిన పిల్లలు రఘుపతి లాంటి మానవత్వం లేని కఠినాత్ముల పాలపడితే చివరకు వాళ్లకు మిగిలేది అనాథ శరణాలయాలే. కిరీటి ఎంత వేదన అనుభవించాడో పాపం అన్నాడు విశ్వనాథ్. అవును బాబు, నాకు ఆయా కమలమ్మ చెప్పింది అదే. ఇవన్నీ సుచిత్రకు పురుడు పోసిన కమలమ్మ చెప్పిన విషయాలే. రఘుపతి తన కోడలికి పుట్టిన ఆడపిల్లని ఎవరికో ఇచ్చేశారు. తన కొడుకు పోలికల్లో ఉన్న అబ్బాయిని మాత్రం ఉంచుకున్నాడు. ఆ మతిలేని తల్లిని మాత్రం నిత్యం బాధిస్తున్నాడు. అందుకే ఈ బాబుని మీకప్పగిస్తున్నాను అని నాతో చెప్పింది. అందుకే కిరీటిని చాలా ప్రత్యేకంగా కంటికి రెప్పలా చూసుకున్నాను. నేటితో అతని బాధ్యత నాకు తీరింది. అతన్ని తన కన్న తండ్రి దగ్గరకు చేర్చిన ఆ విధికి నా నమస్కారం అన్నాడు బాబా సంతోషంగా వాళ్ళని చూస్తూ. అక్కడ జరుగుతున్నదంతా వాళ్ల ఫ్యామిలీ విషయాల్ని అని అర్థం చేసుకున్న ఎస్ఏ చంద్రఘోష్ విశ్వనాథ్ దగ్గరకు వచ్చాడు. సార్, ఇదంతా చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. విడిపోయిన కుటుంబ సభ్యులు అనూహ్యంగా కలుసుకోవడం 8వ వింత. తిరణాలలో తప్పిపోయిన ఒక బాబు 50 ఏళ్లు వచ్చాక కూడా అనుకోకుండా తమ తల్లిదండ్రుల్ని కలుసుకున్నాడన్న వార్త టీవీలో చూశాను. ఇది నిజమా, సాధ్యమా అనుకున్నాను. విధి తలుచుకుంటే అన్నీ సాధ్యమే అని రుజువైంది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇక్కడితో ముగిసినట్టే. నిందితుడే ఇవన్నీ తానే చేశానని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన దాన్ని రికార్డు చేసుకున్నాం. మర్డర్ అటెంప్ట్స్ చేసిన అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలి. మీరు మాకు కోఆపరేట్ చేసి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రావాలి అన్నాడు. చంద్రఘోష్ మాటలకు అక్కడున్న వాళ్ళంతా కాస్త కంగారుగా చూశారు. క్రిష్ చంద్రఘోష్ దగ్గరకొచ్చి, సార్, అతను చెప్పింది మీరు విన్నారు కదా. ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో అతను అలా అయ్యాడో, ఎన్ని బాధలు పడ్డాడో అతని మాటల్లో మనము విన్నాం. అతని మానసిక స్థితి సరిగ్గా లేదు. అతనికి ఎక్కువ కాలం శిక్ష పడకుండా చూడాలి. అది మా అందరి రిక్వెస్ట్ అన్నాడు అభ్యర్థనగా. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం వరకే మా పని. ఆ తర్వాత మంచి లాయర్ను పెట్టుకుని అతని ద్వారా వాదించి శిక్ష తగ్గించుకోవచ్చు అన్నాడు చంద్రఘోష్. అలాగే చేస్తాం, కానీ మీరు కూడా మా తరపున కోర్టుకు వచ్చి కాస్త మాకు అనుకూలంగా మాట్లాడమని నా రిక్వెస్ట్ అన్నాడు విశ్వనాథం.
తప్పకుండా మీకు ఫేవర్ చేస్తాను సార్. మీరంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో గౌరవం. మీ కుటుంబం చేసిన త్యాగాలు అన్నీ ఇన్ని కావు. నా కళ్ల ముందే మీరంతా కలుసుకోవడం జరిగింది. ఈ కలిసిన బంధాలు విడిపోకుండా మీకు ఆనందం కలిగించేలా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. యూ డోంట్ వర్రీ సార్ అన్నాడు చంద్రఘోష్. విశ్వనాథ్కు భరోసా ఇస్తున్నట్టు అతని చేతిలో చెయ్యి వేసి చెప్పాడు. కిరీటిపై కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్లో ఉంచారు. 2 రోజుల తర్వాత అతని కేసు కోర్టులో విచారణకొచ్చింది. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. అతని మానసిక పరిస్థితిని ఎగ్జామిన్ చేసిన సైకోథెరపిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మంచి లాయర్ని పెట్టి వాదనలు వినిపించారు. నిందితుడి చిన్నతనంలో మనసుపై పడిన దారుణమైన ముద్రలు ఎన్నో ఉన్నాయి. వాటి పర్యవసానంగా తన తాతయ్యలా కనిపించే వృద్ధులపై తీవ్రమైన ద్వేషం పెంచుకున్నాడు. వారిపై దాడికి పాల్పడడం ద్వారా తన దుఃఖ భారాన్ని తీర్చుకోవాలనుకున్నాడు. అతనొక మానసిక రోగి. చికిత్స చేస్తే మామూలు మనిషిగా మారి సభ్య సమాజంలో అందరిలా తిరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు కారణంగా అతనికి 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తున్నాం. అతన్ని ప్రత్యేకమైన సెల్లో ఉంచి మెరుగైన వైద్యం అందించవలసిందిగా కోర్టు తీర్పిచ్చింది. కోర్టులో విశ్వనాథ్తో పాటు జ్వాల, క్రిష్, ఉద్భవి, సౌదామిని, లేక్ అందరూ తీర్పు విని నిట్టూర్చారు. బోనులో నిలబడ్డ కిరీటి మొహం చాలా ప్రశాంతంగా ఉంది. తన తండ్రైన గోపీచంద్ వంక తృప్తిగా చూసుకున్నాడు. తన శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని తండ్రి దగ్గరకు వచ్చి హాయిగా సేద తీరాలి అనుకున్నాడు. కిరీటిని జైలుకి తీసుకెళ్తుండగా విశ్వనాథ్ జ్వాల చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి కిరీటికి చూపిస్తూ, ఇదిగో బాబు, నీ చెల్లెలు జ్వాల నీతో పాటే పుట్టింది, మా దగ్గర పెరిగింది. ఆమెను పెంచిన తల్లి సౌదామిని. ఇక నుంచి ఆమె నీకు కూడా తల్లే. ఆమెకి మీరిద్దరూ బిడ్డలే. నీ శిక్ష పూర్తయ్యాక మాతోనే ఉండు. నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది నా కోడలు అన్నాడు సౌదామిని వంక చూస్తూ. ఆమె కిరీటి తల నిమురుతూ, మీ అమ్మకి ద్రోహం చేసిన మీ తాతయ్య చనిపోయాడు కాబట్టి నీ కోపాన్ని కూడా వదిలే. మానసికంగా కుమిలిపోతున్న మీ నాన్నగారి బాధ్యత ఇప్పుడు మీ ఇద్దరి మీద ఉంది. జీవితంలో సగభాగాన్ని కన్నీటితో గడిపిన ఆయన మంచి చెడులు చూడ్డం మీ బాధ్యత అని చెబుతూ కిరీటి జ్వాల చేతిలో గోపీచంద్ చేతిని ఉంచింది. సముద్ర కెరటంలా ఎగిసిన సంతోషంతో నాన్నా అంటూ తండ్రిని పెనవేసుకుని ఎంతోసేపు దుఃఖసాగరంలో మునిగిపోయాడు కిరీటి. పుత్రగాత్ర పరిష్వంగంతో పులకించిపోయాడు గోపీచంద్. 2 ఏళ్ల శిక్షాకాలం పూర్తి కాగానే జైలు దగ్గర నిలబడ్డాడు గోపీచంద్. బయటకొచ్చిన కొడుకుని అక్కున చేర్చుకుని కారులో ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే విశ్వనాథ్ ఇంట్లో సందడి మొదలైంది. జ్వాల ఇంటికి తోరణాలు కట్టించి లైట్లు పెట్టించింది. అన్ని అంతస్తులను పూలతో డెకరేట్ చేయించింది. నొరాతి గుమ్మంలో పసుపు నీళ్లతో ఎదురొచ్చి కిరీటికి దిష్టి తీసింది. కిరీటి భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకొచ్చాడు గోపీచంద్. జ్వాల తన అన్నకు బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టింది. అతను ఆమెకు బహుమతిగా ఎప్పుడూ రక్షణగా తోడుగా ఉంటానని చేతిలో చెయ్యి వేసి మాటిచ్చాడు. ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తాతయ్యకేమైనా అవుతుందేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? లండన్ నుంచి వచ్చిన తర్వాత నాకు చుక్కలు చూపించావు తమ్ముడన్నయ్యా అంది నవ్వుతూ. ఆ మాటకి కిరీటితో పాటు అందరూ నవ్వారు. ఇక మీదట నీకెలాంటి కష్టం రానియ్యను, ఇది నా ప్రామిస్ అన్నాడు కిరీటి. కిరీటి కళ్ళలో మెరిసే సంతోషాల్ని చూస్తూ మురిసిపోయింది ఉద్భవి. కిరీటి ఆమె చేతులు పట్టుకుని, నువ్వు నా మీద చూపించిన అభిమానం వెలకట్టలేనిది. నువ్వు లేకపోతే నేనింకా బాధల్లో కూరుకుపోయేవాణ్ణి. ఇంకా తప్పుల మీద తప్పులు చేసి ఎక్కువ కాలం శిక్ష అనుభవించేవాణ్ణి. నా కోసం ఎంతో కష్టపడ్డ నీ చేతిని వదలను. నువ్వు లేకపోతే నేను లేను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. నువ్వు కూడా మాతో పాటే ఇక్కడే ఉండమ్మా. మనమంతా ఒక కుటుంబం. అందరం కలిసి హాయిగా ఉందాం అన్నాడు విశ్వనాథ్. అలాగే తాతయ్య. కిరీటి ఎన్ని కష్టాలు పడ్డాడో. ఇప్పుడు అంతకు మించిన అనురాగం పంచే కుటుంబం దొరికింది. ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. కిరీటి ఉన్న చోటే నేను ఉంటాను తాతయ్య అంది ఉద్భవి సంతోషంగా. ఆమె వంకే చూస్తున్న లేఖ్ని మోచేత్తో పొడిచి, ఏంటి బాధగా ఉందా? జస్ట్ మిస్సా అంటూ ఆట పట్టించాడు క్రిష్. అదేం లేదు. హ్యూమన్ రిలేషన్స్ చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో కాంప్లెక్స్గా ఉంటాయి. నాకు చాలా విషయాలు డైజెస్ట్ కాలేదు ఇంకా అంటూ నవ్వాడు. జ్వాల, కిరీటి విశ్వనాథ్ కాళ్లకు నమస్కరించారు. గోపీచంద్ ఇద్దరినీ అక్కున చేర్చుకోగానే జ్వాల భుజాలపై చేతులు వేసి, నాన్న మీకిప్పుడు 2 బాడీగార్డ్స్ అన్నాడు కిరీటి నవ్వుతూ. హలో, జ్వాల బాడీగార్డ్ నేనే అన్నాడు క్రిష్.
నీకు క్రిష్కి, కిరీటి ఉద్భవికి పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరుతుంది. పిల్లా పాపలతో ఈ ఇల్లు కళకళలాడుతుంది. నేను నా ముని మనవలతో ఆడుకుంటూ హాయిగా గడుపుతాను. ఏమంటావు అమలు అన్నాడు విశ్వనాథ్. లండన్ నుంచి జ్వాల ఫ్రెండ్ స్రవంతి ఫోన్ చేసింది. జ్వాల, 2 ఏళ్లుగా నువ్వు లండన్ రాలేదుగా, అందుకే నిన్ను చూడ్డానికి మేమే వస్తున్నాం అని చెప్పింది. అలాగే, తప్పకుండా రండి. ఏకంగా నా పెళ్లితో పాటు మా అన్నయ్య పెళ్లి కూడా చూద్దురుగాని అంది జ్వాల క్రిష్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. అదండి, మొదటి నుంచి ఎంతో ఉత్కంఠను క్రియేట్ చేస్తూ నడిచిన బ్రేక్ ది సైలెన్స్ నవల ఇలా ముగిసింది. మరి ఈ నవల మీద, అలాగే ఈ ఆడియో మీద కూడా మీ అభిప్రాయం తెలియజేస్తారు కదూ. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.